నమస్తే మామ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎట్ ద రేట్ బటన్ మామ 2.0. అండ్ మన సింపుల్ వన్ ఈవీ ఎలక్ట్రికల్ దాని మీద ఒక చిన్న షార్ట్ లాంగ్ డ్రైవ్ చేసిన ఒక 130 కిలోమీటర్స్ది. సో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. 130 కిలోమీటర్స్ వెళ్ళిందా వెళ్ళలేదా. యాక్చువల్లీ దాని రేంజ్ 190 కిలోమీటర్స్ సింపుల్ వన్ ఎలక్ట్రికల్ ఈవీది. సో యాక్చువల్ ఈజీగా వెళ్ళిపోద్ది అన్నట్టు. సో ఈ వీడియో ఏంది అంటే 30 డేస్ ఎర్నింగ్ ఛాలెంజ్ ఫర్ సింపుల్ వన్ ఎలక్ట్రికల్ వెహికల్ మీద 30 రోజులల్లో పార్ట్ టైమే చేసుకుంటానంటే ఫుల్ టైం ఏం చేయ పార్ట్ టైంలో ఎంత సంపాదిస్తా ఎలక్ట్రికల్ వెహికల్ మీద, ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఏంది దీని కథ ఏంది, కార్ఖానా ఏంది, అసలు మనకు రైడ్లో వెహికల్ ఛార్జింగ్ తగ్గట్టు రైడ్లో అమౌంట్ వస్తుందా, వర్తా కాదా, ఎలక్ట్రికల్ వెహికల్ ఓన్గా తీసుకొని రైడ్లో ర్యాపిడో ఓలా ఊబర్ పోర్టర్ ఇవి చేస్తే మనకు బెనిఫిట్లు ఉంటాయా ఉండయా, ఏమైనా మిగులుతుందా మిగలదా, దీనికి కరెంటు పవర్ బిల్ ఎంత వస్తుంది అనేది ఈ 1 మంత్ ఛాలెంజ్లో మీకు అన్ని డీటెయిల్స్గా పూర్తిగా వివరిస్తా అన్నట్టు. సో ఇప్పుడైతే మనం అన్ని ఓలా ర్యాపిడో ఊబర్ పోర్టర్ ఇవన్నీ ఓపెన్ చేసేసి రైడ్స్ కోసం అయితే వెయిట్ చేస్తుంది మన సింపుల్ వన్ ఈవీ. సో ఇందులో పోర్టర్లో ఒక రైడ్ అయితే వచ్చింది, కాకపోతే అది యాక్సెప్ట్ చేసేలోపే వెళ్ళిపోయింది అన్నట్టు. పోర్టర్ ఏందో కానీ 20 రైడ్లు చేస్తేనే మనకి రైడ్ ఇస్తారని చెప్పి అన్నారు. సో ఊబర్లో అయితే ఒక రైడ్ అయితే పడింది, ఫస్ట్ రైడ్ చిన్నదే. ఇక్కడ జగదిరిగుట్ట నుంచి వెళ్ళి కుకరపల్లి సైడ్ వెళ్ళాలి, జస్ట్ 2.5 కిలోమీటర్స్ అంతే. సో మనం పికప్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, పక్కనే ఉంది, 350 మీటర్స్ది. సో మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం. సో చిన్న రైడ్స్ ఎక్కువ శాతం అయితే చిన్న రైడ్లు అయితే బాగా పడతాయి, పెద్ద రైడ్లే కొంచెం కష్టం తక్కువ పడతాయి అన్నట్టు. ఇక ర్యాపిడో ఉంది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అసలు పెద్ద రైడ్లు ఇయ్యడు, ఆడైతే అదేందో ఏమో కానీ ఒకవేళ సబ్స్క్రిప్షన్ లేకపోతే మాత్రం ఇస్తూనే ఉంటాడు. సో మనమైతే ఓటీపీ ఎంటర్ చేసుకొని కస్టమర్ని పికప్ చేసుకొని డెస్టినేషన్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. తక్కువనే 2.5 కిలోమీటర్స్ ఏమో ఉంది అంతే. సో మనం తొందరగా ఈజీగా వెళ్ళిపోతాం. ఈ ర్యాపిడోతో తలకాయ నొప్పి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, అందులో మళ్ళీ కమిషన్ 0 కమిషన్ అంటారు, కానీ ఆ 0 కమిషన్లో కూడా మళ్ళీ జిఎస్టీ అని అదని ఇదని మళ్ళీ 9-10 రూపాయల దాకా కట్ చేస్తూనే ఉంటాడు. ఇక ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే ఇట్లా దీనమ్మ జీవితం. ఒక్క రైడ్ కొడితే ఆ రైడ్లో సగం పైసలు మొత్తం వానికే ఎదురవుతుంది. సో మన ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఊబర్లో. ఓకే పాపం అతనికి హ్యాండ్ అంటే చేయబాలేదు. అసలు మీ పల్సర్ బండి కదా, ఈ బండి తీసుకొచ్చింది అన్నారు, పల్సర్ బండి తీసేసిన అని చెప్పిన. సో మనకైతే 36 రూపాయలు చూపించింది, కాకపోతే ఇందులో 25 రూపాయలే చూపించింది. ఫస్ట్ రైడ్ 25 రూపీస్ రైట్. ఫస్ట్ రైడ్లో ఉండగానే మనకి ఒక పెద్ద రైడ్ పడ్డది హైటెక్ సిటీ సైడ్. సో మనం లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం మామ. పికప్ లొకేషన్ దగ్గరికి పక్కనే ఉంది, 700 మీటర్స్ ఏమో ఉంది, మన ఆల్విన్ కాలనీ సైడ్ పడ్డది అన్నట్టు పికప్ లొకేషన్. అక్కడి నుంచి జస్ట్ హైటెక్ సిటీ రూట్లో అటు వెళ్ళిపోవాలన్నట్టు. హైటెక్ సిటీ సైడ్ 11 కిలోమీటర్స్ ఏమో చూపించింది అన్నట్టు. కస్టమర్ కోసం ఫోన్ చేసి వెయిట్ వస్తున్నా ఉండు అన్నది 10 నిమిషాలు అయింది, అయినా రాలేదు. సో వెయిట్ చేసి క్యాన్సిల్ చేద్దామా అని అనుకున్న టైంలో మెల్లగా వచ్చేసింది అన్నట్టు. సో మనకి ఒక్కోసారి ఇలా వెయిటింగ్ పడుతుంది, 5 నిమిషాలు అంటారు 10 నిమిషాలు అంటారు, కానీ వెయిట్ చేయాలి ఇక. సో ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని మన సెకండ్ రైడ్ అయితే ఆల్విన్ కాలనీ ఫేజ్ 2 నుంచి హైటెక్ సిటీకి అయితే మనం వెళ్ళిపోతున్నాం. సో ఈ హైటెక్ సిటీలో ఇప్పుడు కొంచెం హాలిడే ఉంటుంది కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం మార్నింగ్ టైంలో హైటెక్ సిటీ సైడ్ తీసుకున్నా. లేదంటే నువ్వు హైటెక్ సిటీ సైడ్కి ఇట్లా పోయినావు అనుకో బిడ్డ, ట్రాఫిక్లోనే గంట పడుతుంది నీకు. మెల్లమెల్లగా పోతూనే ఉండాలి. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి కింద మళ్ళీ బ్రిడ్జ్ దిగే రాకపోతే ఉండాలి, తలకాయ నొప్పి. సో మనమైతే లొకేషన్ దగ్గర అయితే డ్రాప్ చేసేసినాం. డ్రాప్ చేయగానే పోర్టర్లో ఒక రైడ్ అయితే పడింది, 3 కిలోమీటర్స్ ఏమో చూపించింది. సారీ, రైడ్ కంప్లీట్ కాలేదు కదా సార్, మధ్యలో ఆపింది చూసానా, మర్చిపోయినా, అర్రే కరెక్టే కదా, మధ్యలో ఆపింది అన్నట్టు. మధ్యలో వాళ్ళ అత్తమ్మోళ్ళ ఆపేసి టిఫిన్ బాక్స్ ఏమో తీసుకున్నది, ఆడొక 10 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. సరే అంత కామన్, ఒక్కోసారి మధ్యలో ఆపుతారు, కస్టమర్ రిక్వెస్ట్ గారికి ఆపుతారు అని చెప్పేసి ఇక రైడ్ అయితే కంప్లీట్ చేసేసిన. 120 రూపీస్, 190, 168, 120 కొట్టమని చెప్పిన.
కాకపోతే దొరసాని ఏం చేసిందంటే 190నే కొట్టింది. ఆ పక్కన పైసలు మర్చిపోతున్నారు ఊబర్ ఏందో కానీ ఫిగర్ అవుట్ రౌండ్ ఫిగర్ అమౌంట్ ఇవ్వకుండా రౌండ్ ఫిగర్ మొత్తం 119 అయింది. 119 అని వేయాలి, లేదంటే 120 అని వేయాలి. అట్లా మధ్యలో పైసలు పెడతారు. ఈ కస్టమర్లు ఏం చేస్తారంటే అవి కొట్టరు. ఇక పక్కన అమౌంట్ ఎంత ఉంది 116.25 పైసలు ఉంది అనుకో, 116 కొడతారు. ఇదంతా తలకాయ నొప్పు. సరే అని చెప్పి అక్కడ ఇక కొంచెం ఫోటో సెషన్ అయితే తీసుకున్నా. మన రాయదుర్గ లోపల మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి కదా దానిలో. సో అక్కడైతే దిగేసి కొంచెంసేపు చిన్న రీల్ లెక్క వీడియో తీసుకొని, సో అక్కడి నుంచి మనకి పోర్టర్లో ఒక రైడ్ పడ్డది చిన్నదే, 80 రూపీస్ 6 కిలోమీటర్స్ రైడ్ పడ్డది. కాకపోతే పికప్పే అడ్డదిడ్డంగా ఉంది. దాన్ని జూమ్ చేసి చూస్తేనేమో పక్కనే కనిపిస్తుంది, లొకేషన్ పెడుతున్నామో 3.5 కిలోమీటర్స్ కనిపిస్తుంది. సరేలే పోర్టరే కదా, చిన్న పార్సల్ ఉంటుంది కదా, మనకు పార్సల్ ఎక్కువ కావాలి కదా అన్నట్టు కొంచెం జూమ్ చేసి అది చేసి ఇక్కడ దగ్గర ఎక్కడైనా ఉంటుందా, ఎలాగైనా పోవచ్చా అని చెప్పి చెక్ చేసుకొని, సో మన రైడ్ అయితే స్టార్ట్ చేసిన అన్నట్టు పికప్ లొకేషన్ దగ్గరికి పోర్టర్లో. కాకపోతే ఈ చూసిన ఇనార్బిట్ మాలో డౌన్ అన్నట్టు వ్యూ ఎంత బాగుంది ఒక్కసారి చూడండి. కొంచెం ఎటువంటి వ్యూ వాతావరణం ప్రజెంట్గా ఉంటే ఇట్లా మనం రైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్న టైంలో ఊబర్లో ఇంకొక రైడ్ పడ్డది కొంచెం పెద్దది, కోకపేటకు పడ్డది అటు. ఈ మన రాయదుర్గం నుంచి దుర్గం చెరువు దగ్గర నుంచి వెళ్ళి కోకపేటకు పడ్డది అన్నట్టు. సరే అని చెప్పి ఇక పోర్టర్ది క్యాన్సిల్ చేసేసి పికప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళినా. సో ఆమె వెళ్ళేసరికి వెయిట్ చేస్తుంది బయటనే. తొందరగా వెళ్ళేసి ఓటీపీ ఎంటర్ చేసేసి కస్టమర్ని పికప్ చేసుకొని ఈ సందులల్లో గొంతులలోకి వెళ్ళి బండిని అయితే మెయిన్ రోడ్లోకి అయితే తీసుకుపోవడం జరిగింది. ఒకసారి ఆ సందులో గొంతులు చూడండి ఎట్లుంటాయో. 2 సార్లు పికప్ ఓటీపీ అనేది రాంగ్ ఎంట్రీ చేసిన. సో పర్లేదు, 3 సార్లు 5 సార్లు ఎంట్రీ చేస్తే మళ్ళీ కొంచెం ఆగాల్సి వస్తుంది, టైం వేస్ట్ అక్కడ. సో అది రాంగ్ ఎంట్రీ చేస్తే ఇట్లా ఓటీపీ, అందుకే కొంచెం చూసుకొని ఓటీపీ ఎంటర్ చేయండి. ర్యాపిడోలో ఊకే కాల్స్ వస్తున్నాయి అని చెప్పి ర్యాపిడోని ఆపేసేసి ఆ సందులలో గుందులలోకి వెళ్ళి మెయిన్ రోడ్ మీ దగ్గరికి అయితే వెళ్ళిపోయి మన రైడ్ని అయితే కంటిన్యూ చేయడం జరిగింది. సో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒక బాధ, తీసుకోకపోతే ఒక బాధ. పైసలు అయితే కట్ చేయడం కామన్, కాకపోతే మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అరే ఒక పెద్ద రైడ్ 200 రూపాయలు రైడ్ పడ్డ తర్వాత అలా 70 రూపాయలు ఆడే కట్ చేసుకుంటే ఈ అమ్మ 70 రూపాయలు అనకేమైందే అని బాధ ఉంటుంది. అదే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనుకో, ఒక 10 రూపాయలు కట్ చేసుకుంటారు. 10 రూపాయలు కట్ చేసుకుంటే 10 రూపాయలే కదా అన్న అదొక ఫీల్ ఉంటుంది అన్నట్టు. సో ఏదేమైనా దుబ్బడం కామన్, కాకపోతే కొంచెం సాటిస్ఫాక్షన్ కోసం మన సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బెటర్. ఇక తక్కువది వండేది. సో మన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసి మేడం గారిని అయితే డ్రాప్ అయితే చేసేసినాం. కోకాపేటలో డ్రాప్ చేసేస్తే 113.39 పైసా పడ్డది. ఆ 13 పైసా కొట్టింది, 113 రూపీస్ వేసింది. చెప్పిన మేడం 13 పైసా వేయండి మేడం అంటే, ఆ 13 పైసా కూడా వేస్తారా అన్నట్టు మాట్లాడింది. సో పైసలే కదా అన్నట్టు, సర్లే ఇప్పుడు ఆ పైసలు అన్నీ ఎగ్గొట్టినాం అనుకో, మన డే మొత్తంలో కలిపి ఒక 10 రూపాయలన్నా పోతాయి అన్నట్టు. ఖచ్చితంగా 10 రూపాయలన్నా మనం లాస్ అయినట్టే. పక్కన పైసలు 10 పైసలని, 5 పైసలని, 15 పైసలని, 39 పైసలని, 99 పైసలని కూడా వాళ్ళు వదిలిపెట్టేసి రౌండ్ ఫిగర్ చేయకుండా, ఇప్పుడు 119.99 పైసా వచ్చిందనుకో, ఆ 99 పైసా వదిలిపెట్టేస్తారు, 119 రూపీసే ఇస్తారు. అదేందో లెక్క నాకు అర్థం కాదు. కానీ ఈ ఊబర్ వాడు ఎందుకు ఇట్లా ఇస్తారో అర్థం కాదు. కానీ రౌండ్ ఫిగర్ ఇస్తే రౌండ్ ఫిగర్ ఇవ్వాలి. ర్యాపిడోలో రౌండ్ ఫిగర్ ఇస్తాడు, ఓలాలో రౌండ్ ఫిగర్ ఇస్తాడు. ఈ ఎందుకు ఇయ్యారో అర్థం కాదు. సో ఇక్కడ నుంచి అయితే మనం ఒక పార్సల్ రైడ్ అయితే పడ్డది పోర్టర్లో. సో అక్కడికి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసి కాల్ చేసినాం. అది దీనికి ఏదో ముడి పెట్టేసి పోర్టర్లో కాల్ అయితే ఆప్షన్ ఉంటుంది అంటే కాల్ అయితే చేసేసినాం మనం. సో మేడం గారు ఫోన్ చేసిన ఒక 2 నిమిషాలకైతే వచ్చేసారు పైనుంచి వెళ్ళి టిఫిన్ బాక్సులు పట్టుకొని. సో టిఫిన్ బాక్సులు అయితే మనం పికప్ చేసుకొని, అదే ఏం జరిగిందంటే ఫోన్ చేస్తే కలవలేదు. ఏమో ఫోన్ చేస్తే కలతలేదు, ఇదే హాస్టల్ చూపిస్తుంది, లేడీస్ హాస్టల్ అన్నట్టు. మరి ఏంది కదా అని చెప్పి మెసేజ్ పెట్టి మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేసి ట్రై చేసిన అన్నట్టు. అప్పటికే ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది వేడికి. బాగా ఎండలసేపు తిరిగినాం అనుకో, ఇదేందో నా ఫోన్ అలా పౌచ్లో పెడితే బాగా వేడెక్కి అయిపోయి హ్యాంగ్ అయిపోతుంది. సో పికప్ అయితే చేసేసుకున్నాం. ఒక క్యారేజ్ బాక్స్ ఇచ్చింది, కవర్లో టిఫిన్ బాక్సులు ఏమో ఉన్నాయి. అక్కడి నుంచి మన రైడ్ ఒక 6 కిలోమీటర్స్ అంతే.
6 కిలోమీటర్స్ రైడ్‌ని మనమైతే స్టార్ట్ చేయడం జరిగింది. పోర్టోర్‌లో ఎక్కువ పడాయబ్బా! అంటే అది 10-20 రైడ్స్ కంప్లీట్ చేస్తేనే 1 వీక్‌లో కంటిన్యూగా ఆర్డర్‌లిస్తాడు. కంటిన్యూగా రైడ్‌లిస్తాడు. ఇప్పుడైతే ఏందంటే స్టార్టింగ్‌లో గదా! వాడేం చేయందంటే రైడ్ ఇస్తాడు. కాకపోతే యాక్సెప్ట్ చేయడానికి ఉండదు. 15, 20 సెకన్ల దాకా. పోనీ 15, 20 సెకన్ల తర్వాతనైనా యాక్సెప్ట్ చేయడానికి ఉంటదంటే అది గూడా మళ్ళా 10 సెకన్లు ఇస్తాడు. 10 సెకన్లలో గూడా తొందరగా కట్ చేసుకుంటాడు. అదేందో అర్థం కాదు పోర్టరోనిది. సో, ఇదైతే చూసిర్రా చెరువు దగ్గర డ్రాప్ లొకేషన్ దగ్గరికెళ్ళే దగ్గర పెద్ద చెరువుందన్నట్టు. ఆ చెరువు దగ్గర మొత్తం ఇంతమంది జనాలేందా అని చెప్పి అనుకుంటారా? అలా ఏం లేదు. చేపలు పట్టడానికొచ్చిర్రు. ఈ పబ్లిక్ అంతా చేపలు పట్టడానికొచ్చిర్రు. ఆ పక్కనే ఒక చిన్న ఇండస్ట్రియల్ ఏరియా లెక్కుందన్నట్టు అది. సో, అక్కడికైతే ఫస్ట్ టైమ్ అయితే నేనెళ్ళినా. అక్కడికెళ్ళేసి డ్రాప్ చేసేసి ₹84 అయితే అయింది. ₹84లో అందులో ₹13 వాడే తీసుకున్నాడు. సో, ఇట్లా రైడ్స్ చేస్తున్న టైంలో నా బండిలో ఛార్జింగ్ ఉంది. కాకపోతే ఫోన్‌లోనే ఫోన్‌లోనే రికార్డ్ చేస్తా కాబట్టి ఫోన్‌లో ఛార్జింగ్ అయితే అయిపోయిందన్నట్టు. సో, అందుకే టోటల్ అమౌంట్ ముందే చేసినా అన్నట్టు. దాని తర్వాత కూడా ఒక 5, 6 రైడ్లు చేసిన. టోటల్ 10, 11 రైడ్లు చేసిన. సో, ఒకట ఊబర్‌లో అయితే కొంచెం పెద్ద రైడ్ పడ్డది. అక్కడికెళ్ళి చాలా సేపు వెయిట్ చేసిన. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపుడు. సరే అని చెప్పి కట్ చేసి ఏదైతే ఊబరు, పోర్టర్ ఇట్లా దీని తర్వాత ఒక 5, 6 రైడ్‌లయితే కంటిన్యూ చేసిన. సో, ఊబర్‌లో అయితే నాకు 600 వచ్చినాయి. ర్యాపిడోలో 176 వచ్చినాయి. పోర్టర్‌లో ₹69 అయితే వచ్చేసినాయి. టోటల్ ₹835 అమౌంట్ అయితే ఫస్ట్ డే నేను ఎర్న్